ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు గారు జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీసీ, 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 మేడే 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 మేడే. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మనం కామ్రేడ్స్ ఈ యొక్క కార్మిక దినోత్సవ సభ ఈరోజు జరుగుతున్నాం. ఎందుకంటే భోజనంతో మన యొక్క మేడే కార్యక్రమం ముగిస్తున్నాం. కార్మిక నాయకులు కావండి, బిల్డింగ్ కార్మికుల నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క దినోత్సవ సభకు ఇచ్చేశారు. మేడే అంటే మనందరికీ కూడా చాలా మందికి తెలియదు. ఈ రోజు కూడా మన విజయ్ కుమార్ కొన్ని సమాచార విషయాలు చెప్పాడు. అదేవిధంగా మన చంద్ర చెప్పారు, మన గోపి గారు చెప్పారు. నేను చెప్పేది మీరందరూ కూడా మంచిగా కార్మికుల యొక్క సమస్యల పైన అనేక పోరాటాలు చేస్తున్నటువంటి అమెరికా ప్రజా కార్మికులు, ఆడున్నటి చికాగో కార్మికులు అందరూ కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంటే, ఆ కార్యక్రమంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నటువంటి ఇదే వదిలిపెడితే వీరికి కార్మికుల హక్కులు మనం కొనసాగించాలా, కార్మికులు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాల వల్ల వాళ్ళు చెప్పిందే మనం వినాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడ చికాగో నగరంలో మొత్తం పోలీసులు కాల్పులు జరిపారు. తూటాలతో కార్మికులు మొత్తం కూడా చిన్నాభిన్నం చేసి మొత్తం మంది కూడా తుపాకులతో కాల్చి చంపేస్తే మనకున్నటువంటి నాయకులు, ఆడు ఉన్నటువంటి ఆ ఉద్యమాన్ని ఇచ్చిన నాయకులు టోటల్ గా వాళ్ళు వెంటనే మేము చనిపోతే కూడా పర్వాలేదు, మనం ఉద్యమం ఆపకూడదు, మన కార్మికులకి మోసం జరగకూడదు, ఈ జెండా ఎర్ర జెండా కార్మికులకు అండా అనేసి కూడా మీ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు ఎక్కడ ఏ కార్మికులకు అన్యాయం జరిగినా, ఎక్కడ జీతభత్యాలు లేకపోయినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొత్తం ఎర్ర జెండా పోయి అక్కడ నిలబడతాయి. ఎర్ర జెండాకి నేల కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ కానీ వాళ్ళకి అన్యాయం జరగనేసి కూడా బల్ల బుద్ధి చెప్పదలసిన ధైర్యం, సాహసం మన అందరికీ ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన అందరూ కూడా కార్మికుల యొక్క సమస్యల పైన పోరాటం కొనసాగిస్తూ వాళ్ళ యొక్క వేతనాల పైన, వాళ్ళ జీతభత్యాల పైన కోసమే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ దేశాల్లో కానీ భారతదేశ వ్యాప్తంగా మేడేనే జరుపుకుంటున్నారు. ఈయన పోతుంటాడు, తండ్రి పనికి పోతాడు, పనికి పోయి 16 గంటలు 20 గంటలు పనిచేసి ఇంట్లో వచ్చేలాగా మళ్ళా బిడ్డలు నిద్రపోతాడు. కానీ ఆనాటి కాలంలో తల్లి ఎవరైనా కూడా బిడ్డలు తెలియదు. ఎందుకంటే పోయేటప్పుడు నిద్రపోతాడు, వచ్చేటప్పుడు నిద్రపోతాడు. కానీ తండ్రి అనేది ఎవరు తెలుసు, తల్లి చెప్తే తప్ప ఆ పిల్లవాడికి తండ్రి ఎవరు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం పోరాటం చేసి ఈ యొక్క చట్టాన్ని 8 గంటల పని విధానాన్ని సాధించింది. కాబట్టి ఈ 8 గంటల పని విధానాన్ని మే 1వ తేదీన సాధించింది. ప్రభుత్వం కూడా తలవెక్కింది, ప్రభుత్వం దిగి వచ్చింది. ఆనాటి ప్రభుత్వం అప్పుడే మేడే మనం చెప్పుకుంటున్నాం. అదే ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. నేడే